శ్రీ రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో ఆడవాళ్లను ముఖ్యంగా తల్లుల్ని పరిశీలించినట్లయితే 3 రకాలుగా మనకు కనిపిస్తారండి. ఒకళ్ళు ఏంటంటే తన కొడుకు కోసం అని చెప్పి ఎదుటి వాళ్ళ పిల్లల్ని బలిపెట్టి తొక్కేసి ఏదో ఇటు పోటీలో 2-3 ఒక ఉద్యోగానికో దేనికో వెళ్ళారనుకోండి, అవతల వాడు అర్హత ఉన్నా సరే ఆ అర్హత వాడిని ఏదో రకంగా చేసి వీళ్ళు ఏదో పలుకుబడి ఉపయోగించో డబ్బు ఉపయోగించో ఆ పోస్టులో అతన్ని తప్పించి తన కొడుకు రావాలి అని అవతల వాడిని అణగదొక్కి తన కొడుకును ఉన్నత స్థితికి పొందడానికి ప్రయత్నం చేసే ఒక తల్లులు ఒక రకం అండి. అంటే తన కొడుకు కోసం ఎదుటి వాళ్ళ పిల్లల్ని నష్టపరచడం, ఇది ఒక రకం తల్లులు. ఇంకా రెండో రకం తల్లులు ఎలా ఉంటారంటే తన కొడుకు ఎదుటివాడు కొడుకు ఇద్దరు కూడా బాగుండాలి, ఇది రెండో రకం. అంటే ఏంటి, మొదటిది చెడ్డతనం, అది అర్హత ఉన్నా సరే అవతల వాడిని అణగదొక్కడం అనేది మొదటి లక్షణం. ఇక రెండవది ఏంటి, తన కొడుకు బాగుండాలి, పక్కవాడి పిల్లలు బాగుండాలి, ఎవరు అర్హత ఉంటే వాళ్ళకు వస్తుంది, ఎవరు బాగుంటే వాళ్ళు ఎవరు, ఇద్దరిని మనం ప్రేమగా చూడాలి అనే కేటగిరీ రెండో రకం తల్లులండి. ఇక మూడో రకం తల్లులు ఎలా ఉంటారంటే ఇందాక చెప్పిన దానికి వ్యతిరేకం అండి. అంటే ఏంటంటే పక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి తాను పిల్లవాడిని నష్టపరచడానికి కూడా సిద్ధపడేటువంటి తల్లి మూడో రకం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థమవుతున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నట్టండి పాండవులు, విభూతులు పెట్టుకొని దంజాలు వేసుకొని తుండుగొడ్లు కట్టుకొని ఉన్నారు. పొట్టగూటు కోసం బతకడం కోసం ఎక్కడా లక్క ఇల్లులో అయిపోయిన తర్వాత వాడు దుర్యోధనుడేమో వీళ్ళు పాండవులు చచ్చిపోయినారు అనుకుంటున్నాడు. బయటపడకుండా వీళ్ళు ఏకశిలాపురంలో ఉన్నప్పుడు పొట్టగూటి కోసం చిన్న ఇంట్లో ఉండి ఏదో వీళ్ళు భిక్షాటనం ఏదో చేసుకొని పాపం బ్రాహ్మణ వేషంలో అంటే ఎవరినైనా దండం పెడతారు కదా, తిని పాపం 5గురిని పెంచుకుంటే కుంతి బతుకుతున్నదండి. అక్కడేమైంది, వాడు బకాసురుడు అని ఒక రాక్షసుడు, వాడికి ఒప్పందం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి రోజుకొక మనిషిని బండాడు అన్నాన్ని పంపించాలండి వాడి కొండ మీదకి. ఒక రోజున ఈ ఇంట్లో యజమానికి ఒక్కడే పాపం భార్యాభర్తలకు ఒక కొడుకున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, పొద్దున్నీ నేను రాత్రి నుంచి ఏడుస్తున్నారు. ఈవిడ అన్నది, ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంది కుంతీదేవి. ఏం లేదమ్మా, రోజుకో ఇళ్ళు పంపాలి, ఇవాళ మా వంతు వచ్చింది, మా పిల్లవాడిని ఇప్పుడు పంపితే ఆ రాక్షసుడు చంపేసి తినేస్తాడు, ఉన్నది ఒక్కడే కొడుకు మాకు, అందుకని బాధపడుతున్నాం. అంటే అప్పుడు కుంతి అన్నదిట, నీకు ఒక్కడేగా కొడుకు, నువ్వు పంపొద్దు, నాకు 5గురు పిల్లలు ఉన్నారు, నేను నా కొడుకును పంపుతానులే అని భీముడితో అన్నదిట. ఒరే నాయన, వాళ్ళ అబ్బాయి కదరా, నువ్వెడరా రాక్షసుడి దగ్గరికి అన్నది, పంపింది. అంటే ఇక్కడనే సరే వాడి తర్వాత రాక్షసుడిని భీముడే చంపాడు, అది వేరే విషయం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తన కొడుకు నష్టపోయినా పర్వాలేదు, పక్కవాడు కొడుకు బాగుండాలి అని ఆలోచించేటువంటి తల్లులు ఒక రకం ఉంటారండి. మొత్తం 3 కేటగిరీలో ఉంటారు లోకంలో. ఇక్కడ రామాయణాన్ని పరిశీలిస్తే ఈ 3 కేటగిరీలు కూడా రామాయణంలో మనకు కనిపిస్తారండి. ఒక ఆవిడ కైక, ఒక ఆవిడ సుమిత్ర, ఒక ఆవిడ కౌసల్య. కైక ఏంటి, తన కొడుకు పట్టాభిషేకం కోసమని అణగదొక్కేసి వాడికి అర్హతలు, నిజానికి తనే అన్నది ఆవిడ జ్యేష్ఠుడు వాడికి అర్హత ఉంది అని, కానీ చెప్పుడు మాటలు వినేటప్పటికీ మారిపోయింది మనసు. మారిపోయి ఏం చేసింది, అది దైవ సంకల్పం కూడా అనుకోండి. ఏమన్నది, నా కొడుకే నాకు 2 వరాలు ఎప్పుడో ఇస్తాను, నువ్వు ఇవ్వాల్సిందే. ఏమిటా 2 వరాలు, ఒకటి భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి, రెండవది ఏమిటి రాముడు. ఇక్కడ అంటాడు వాడు దశరథుడు పాపం ఏడుస్తాడండి. సరే పట్టాభిషేకం చేస్తే చేయమన్నా బాగానే ఉంది, వాడు అడవికి పంపడం ఎందుకు అంటే ఆ తెలివి ఏంటి, వాడు ఇక్కడ ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓ 14 ఏళ్ళు పంపించేస్తే మర్చిపోతారు ప్రజలు అని ఆవిడ ఉద్దేశం అన్నమాట అండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా రహస్యం మీకు చెప్తానండి. ఏదన్నా కనుక మనకు పుట్టింటి వాళ్ళు కానీ మర్చిపోవాలంటే ఏంటంటే 14 ఏళ్ళు త్రేతాయుగంలో ఉండేది. అంటే 14 ఏళ్ళు కనుక సంబంధం లేకపోతే వాళ్ళతో ఇంకా వాళ్ళకి తెగదెంపులు అయిపోయినట్టు లెక్క అని అదొక సంప్రదాయం. అంటే ఏం ధర్మశాస్త్రం కాదు, నేను ఊరికి ఉదాహరణ చెబుతున్నా. అలాగే ద్వాపర వచ్చేటికి 13, అందుకని అక్కడ పాండవులు 13 ఏళ్ళు, 12 ఏళ్ళ అరణ్యవాసం. అంటే ఈ 13 ఏళ్ళు అయ్యేటికి ప్రజలు మర్చిపోతారు. కుటుంబం కూడా అంతే, పుట్టింటి వాళ్ళ 13, కలియుగం వచ్చేటికి అది 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా చూడండి, ఎవరన్నా ఒక అదింట్లో 12 ఏళ్ళు ఉంటే వాడికి సొంతం అయ్యే అవకాశం కూడా ఉంటుందని 10 ఏళ్ళు దాటేటప్పటికి ఖాళీ చేయించేస్తారు. అలాగే పుట్టింట్లో స్త్రీలు కూడా
12 ఏళ్ళు ఏదైనా కారణాల వల్ల ఇతర దేశాలు ఉండేదని రాకపోతే 10 ఏళ్ల లోపు వచ్చి మళ్ళీ ఒకసారి పుట్టింటికి వచ్చి చీర పెట్టించుకొని ఎడుతుంటారు. ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోయేది త్రేతాయుగంలో 14 ఏళ్ళకి, ద్వాపరంలో 13, కలియుగంలో 12 అనేది కూడా ఒక సూచన మాత్రంగా చెబుతున్నాయి. ఇది ఒక ఆనవాయితీ. అలాగే ఇక్కడ ఆ అరణ్యానికి పంపితే ఇక్కడ లాభం కలుగుతుందని ఈవిడ లోపల ఆలోచన. అందుకని తన కొడుకు కోసం అని చెప్పి ఏం చేసింది, రాముడిని తొక్కేసింది కైక. ఇంకా సుమిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి తన కొడుకు బాగుండాలి, రాముడు బాగుండాలి. రాముడికి సహాయంగా పంపింది తన కొడుకును. ఇది సుమిత్ర. అంటే ఇది రెండో రకం తల్లి. ఇంకా మొదటి రకం ఏ గ్రేడ్ ఎవరంటే కౌసల్య. ఏం చేసింది కౌసల్య, ఎదుటివాడు నష్టపోయినా వాడిని ఏం అనలేదు, కానీ తన కొడుకే కోసం మంచితనాన్ని చూపెట్టింది. అది చెప్పాను చూడండి. ఎలా అయితే కుంతీదేవి అవతల వాళ్ళకంటే కూడా తన కూడా నష్టపరుచుకుందో, ఈవిడ కూడా ఏం చేసింది, తన తవిస్సలి భరతుడిని రాజ్యం చేయమని కోరినందుకు గాను ఒక్క మాట కోసం రాముడు అడవికి ఎడతానంటే తను అంగీకరించి ఆశీర్వదించి పంపింది కౌసల్య. అందుకని లోకంలో ఈ 3 రకాలు కూడా తల్లులు మనకు కనిపిస్తుంటారు. కానీ కైకలాగా మాత్రం తల్లులు ఉండకూడదు అని రామాయణం మనకు సందేశం ఇస్తున్నది. మొదటిది రాముళ్లాగా ఉండాలి, రాముళ్లాగా పిల్లల్ని పెంచాలి, రాముళ్లాగా ఎదుటి వాళ్ళ కోసం మనం కష్టపడైనా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం కోసం చూడాలి. రెండోది లేదా సుమిత్రలాగా ఉండాలి. అంటే తను బాగుండాలి, తన కొడుకు బాగుండాలి, ఎదుటి వాళ్ళ పిల్లలు బాగుండాలి. ఇది మధ్య మార్గం. మూడవది మాత్రం తన కొడుకు కోసం ఎదుటివాడిని అణగదొక్కడం అనేది మంచి విధానం కాదు అని రామాయణం మనకు మనవి చేస్తున్నది. స్వస్తి.